నా వివాహం అయ్యి 15 సంవత్సరాలు అవుతున్నది. అయితే నాకు 4 మిస్క్యారింగ్స్ అయినాయి. ఇది 5th డెలివరీ. 4 మిస్క్యారింగ్స్ అవ్వడం వల్ల నేను బాగా డిప్రెషన్ అయ్యి ఇక పిల్లలు వద్దు అనుకొని చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ఈవినింగ్ టైం లైవ్ అవుతుంది అనేసి చిన్న చర్చిలో నుంచి ఇటు సైడ్ వెనకాల నుంచి క్యాంటీన్ దగ్గర నుంచి నేను ఇలా వస్తుంటే అనుకోకుండా డాడీ వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. ఇక డాడీ వాళ్ళ వెహికల్ వస్తుందని త్వరగా నేను ఇటు సైడ్ వచ్చేస్తున్నాను. అయితే డాడీ నన్ను చూసి నన్ను పిలిచారు. నేను కార్ దగ్గరికి వెళ్ళగానే డాడీ ఆ రోజు నన్ను బ్లెస్ చేస్తున్నాడు. దేవుడు నీకు కుమారుణ్ణి ఇస్తున్నాడు, ఈ రోజే దేవుడు నీ గర్భాన్ని తెరుస్తున్నాడు, నువ్వు చింతపడకు, దిగులు పడకు, ఏదేమైనా సరే నువ్వు తల్లి అని నీ నిందను తొలగించబోతున్నాడని డాడీ ఆ రోజు ప్రేయర్ చేసిన నేను ఆ రోజే రిసీవ్ చేసుకున్నాను. అయితే ఈ బాబు కడుపులో పడ్డాక అసలు అనుకోలేదు. ఫస్ట్ మంత్లో స్కానింగ్కి వెళ్ళినప్పుడు బేబీ హార్ట్ బీట్ లేదమ్మా, 1 వీక్ తర్వాత చూద్దాము అని డాక్టర్ చెప్పారు. అయితే నేను డాడీతో ప్రేయర్ చేయించుకున్నాను. ఏం కాదు, దేవుడు నమ్మదగిన దేవుడు, న్యాయం చేస్తాడు, నీ పట్ల దేవుడు ఉన్నాడు అనేసి సాటర్డే రోజు ప్రేయర్ చేయించుకున్నాను. మండే రోజు వెళ్తే స్కానింగ్లో హార్ట్ బీట్ ఉంది, బేబీ చాలా మంచిగా ఉంది. ఈ వీక్స్లో ఎన్నింత వెయిట్ ఉండాలో అంత వెయిట్. నాకు ఎప్పుడు స్కానింగ్ అంటే ఒకలాంటి భయం ఉంటుంది, ఎందుకంటే 4 మిస్క్యారింగ్స్ అయినాయి కదా. స్కానింగ్ కోసం వెళ్ళినప్పుడల్లా స్కానింగ్ చేయగానే మేడం ఏమంటుండే అంటే లోపల బేబీ చనిపోయిందమ్మా, తీసేయాలి. 4 టైమ్స్ అలానే అయింది. ఒకసారి 6th మంత్లో అయింది, ఒకసారి 7th మంత్లో, ఒకసారి 3rd మంత్లో, 2nd మంత్లో ఇలా మిస్క్యారింగ్స్ అయినాయి కదా. స్కానింగ్ అంటే చాలా భయం ఉండేది. ఆ తర్వాత బేబీ మంచిగా గ్రోత్ అవుతుంది. 5th మంత్లో టిఫా స్కాన్ తీసినప్పుడు మేడం ఏమన్నారంటే మాయ చాలా కిందికి ఉందమ్మా, నీకు ఈ బేబీ దక్కొచ్చు దక్కకపోవచ్చు, మరీ ఆశలు పెట్టుకోకు, ఎందుకంటే నీకు హైపర్ టెన్షన్ బీపీ ఉంది కాబట్టి, ఫస్ట్ డెలివరీలో బీపీ వచ్చింది నాకు కాబట్టి, బీపీ ఉంది కాబట్టి నువ్వు మరి అంత ఆశ పెట్టుకోకని 5th మంత్లో స్కానింగ్ తీసినాను. 2nd సర్వీస్లో నేను మమ్మీతో ప్రేయర్ చేయించుకున్నాను. మమ్మీ ఇలా మాయ కిందికి ఉందని అంటున్నారు, ఎప్పుడైనా ఏమన్నా కావచ్చు, లోపల బేబీకి ఊపిరాడక చనిపోవచ్చు అని డాక్టర్స్ ఇలా చెప్పారని మమ్మీతో చెప్పినట్టు ఏం లేదు, దేవుని హస్తమే నీకు తోడున్నది, ఏం జరగదు, డాక్టర్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు అనేసి 5th మంత్లో మమ్మీ చెప్పాక మళ్ళీ మేము 7th మంత్లో వెళ్ళాము. స్కానింగ్కి వెళ్తే మేడం ఆ రోజు స్కానింగ్ తీసి ఏం లేదమ్మా, నీ బేబీ చాలా యాక్టివ్గా ఉంది, అసలు చాలా కిందికి ఉండే మాయ కానీ మొత్తం పైకి వెళ్ళిపోయింది, అసలు నీ బేబీ ఎంత యాక్టివ్గా ఉండాలో అంత యాక్టివ్గా ఉంది, అసలు ఈ వీక్స్ వరకు ఎంత మంచిగా ఉండాలో ప్రతి హార్ట్ కానీ కిడ్నీస్ కానీ లంగ్స్ కానీ అన్నీ బాగా ఉన్నాయని చెప్పారు. అయితే 7th మంత్లో నాకు ప్రెగ్నెన్సీలో హై షుగర్ అటాక్ అయింది. అసలు షుగర్ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. ఒక్కొక్క ఇంజెక్షన్ చాలా కాస్ట్లీ ఇంజెక్షన్ వేసినా కూడా ఇన్సులిన్ అస్సలు తగ్గట్లేదు. అయితే 7th మంత్ మొత్తం ఇన్సులిన్ తీసుకున్నాను. ఇంకా 8th మంత్లో డాడీ 50 డేస్కి వెళ్ళే టైంలో నేను డాడీతో ప్రేయర్ చేయించుకున్నాను. డాడీ అక్టోబర్లో డెలివరీ ఉంది, ఇన్సులిన్ అసలు షుగర్ లెవెల్స్ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు, బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, ఏమైనా కావచ్చు, డెలివరీ టైంలో హార్ట్ స్ట్రోక్ రావచ్చు, లేకుంటే ఫిట్స్ రావచ్చు అని డాక్టర్స్ అంటున్నారు డాడీ అని. నేను డాడీతో 50 డేస్కు ఇక వెళ్ళే ముందు ఆ రోజు ఈవినింగ్ వచ్చి డాడీతో నేను ప్రేయర్ చేయించుకుంటే డాడీ ఒకటే అన్నారు, సేఫ్టీ డెలివరీని దేవుడు నీకు ఇస్తాడు, ఏం అధైర్యపడకు, సేఫ్టీ డెలివరీని ఇస్తాడు దేవుడు అని డాడీ చెప్పినప్పుడు నేను చాలా ధైర్యంగా నేను హాస్పిటల్కి వెళ్ళాను. అయితే ఇంకా నాకు 10-15 డేస్ టైం ఉండే డెలివరీకి, బట్ హైపర్ టెన్షన్ వల్ల బీపీ హై అయిపోయింది. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను. భయంకరమైన పరిస్థితులు, అసలు బీపీ అసలు కంట్రోల్ అవ్వట్లేదు. 2 డేస్ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. నన్ను బీపీ కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశాను, ఎందుకంటే ఇంకొక 10-15 డేస్ టైం ఉంటే బేబీ మంచి గ్రోత్ అవుతుంది, 9th మంత్లోనే బేబీ గ్రోత్ అవుతుంది కాబట్టి నాకు 3 o'clock అలా పెయిన్స్ వస్తున్నాయి కానీ అస్సలు బీపీ కంట్రోల్ అవ్వకపోవడం వల్ల భయంకరంగా హెవీ బ్లీడింగ్ అయిపోయి లోపల బేబీ నుంచి మాయ ఎట్లా చిదిలిపోయి అసలు ఆ సిచ్యువేషన్లో ఏంటంటే లోపల బేబీ ప్రాణం ఆగిపోవాలి, కానీ ½ an hour టైం పట్టింది నాకు సర్జరీ రూమ్లోకి తీసుకెళ్ళడానికి. అయితే ఇక సర్జరీ చేసేటప్పుడు మేడం ఏమన్నదంటే వాళ్ళు సర్జరీ చేసుకుంటూ మాట్లాడుతున్నారు, బేబీ చిన్నగా ఉంది కాబట్టి మీకు హై బీపీ హై థైరాయిడ్ ఉంది,
షుగర్ ఉంది కాబట్టి వెంటనే నీలఫర్ పంపించేసేమని చెప్పిరాక. అయితే అదే రోజు నైట్ మమ్మీ లైవ్లో ప్రేయర్ చేసింది. నేను ఎవరికి చేయబెట్టి ప్రార్థన చేయట్లేదు, కానీ మీ నోట్లోనే పవర్ ఉంది, మీరు ప్రార్థన చేయండి, ప్రతి సమస్యను మీరు గెలుస్తారు అని అన్నప్పుడు నేను అదే ఓటీలో ఆపరేషన్ థియేటర్లో ఒకటే ప్రార్థన చేసిన, ప్రభువా నా బిడ్డ ఈ హాస్పిటల్ దాటి వెళ్ళడానికి వీల్లేదు, నీ నామానికి ఘనత రావాలి, నా బిడ్డ నాతోటే ఉండాలనగానే పీడియాటిక్ డాక్టర్ వచ్చేసి బేబీ ఈస్ వెరీ గుడ్, అసలు ఏం ప్రాబ్లం లేదు బేబీకి, 2.1 ఉన్నా కానీ చాలా హెల్తీగా ఉన్నాడు, చాలా మంచిగా బ్రీతింగ్ అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పిండు. ఈరోజు సాక్షిగా నిలబడ్డానికి కేవలం మమ్మీ డాడీ వాళ్ళ ప్రార్థన వల్లనే, మమ్మీ డాడీ వాళ్ళ ప్రొటెక్షనే. మాకు మమ్మీ డాడీ వాళ్ళ ప్రొటెక్షన్ లేకపోతే నేను ఈ కుమారుని సంపాదించుకోలేకపోతుంది. దేవుని కృప ఎల్లప్పుడు ఉంది, కానీ మమ్మీ డాడీ వాళ్ళు చెప్పే వాక్యము ఏ విధంగా నడుచుకోవాలి. నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మమ్మీ ఒక తల్లిగా నన్ను నిలబడి నన్ను ఆదరించి, భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఒక తల్లిగా నన్ను నిలబెట్టి నాకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఏం కాదు దేవుడు నీకు గర్భఫలం తెరుస్తాడు, నువ్వు సాక్ష్యం చెప్తావని మమ్మీ 3 years బ్యాక్ అన్నది. ఈరోజు నేను ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పే కృపను దేవుడు మంచి కుమారుడిని ఇచ్చిన. లాస్ట్ వీక్ కూడా చెకప్కి వెళ్తే ఇప్పుడు బేబీ 3.5. అసలు ఇంత త్వరగా గెయిన్ అవ్వడం అంటే డాక్టర్సే ఆశ్చర్యపోయినాడు. కేవలం దేవుని కృప ద్వారానే.